కర్నూలు మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు బహిష్కరించారు. తాము ఎన్నికై 2 ఏళ్లైనా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సైతం పాల్గొన్నాడు. 14-15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు తెలపాలని ఎంపీడీఓ భాస్కర్ నాయుడును సభ్యులు కోరారు. ఆయన వివరాలు చెప్పకపోవడంతో వారు ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సభ నుండి బయటకు వచ్చేశారు. ఇక స్వచ్ఛ భారత్ కార్మికులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని సర్పంచ్లు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. వైకాపాకు చెందిన ఎంపీటీసీ హనుమంతు మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా తన పరిధిలో కనీసం త్రాగునీటికి బోరు కూడా వేయించలేకపోయానన్నారు. ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పలేక ఇబ్బందులకు గురవుతున్నానని తెలిపారు. అలాగే తెలుగుదేశం సర్పంచ్లు ఎంపీటీసీలు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మండల సమావేశాన్ని బహిష్కరించారని మండల అధ్యక్షురాలు ధర్మవరం వెంకటేశ్వరమ్మ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 30 లక్షలు వచ్చాయని ఆ విషయంపైనే చర్చించే సమయంలోనే గందరగోళం చేసి వెళ్లిపోవడం మంచి పరిణామం కాదని సర్పంచ్లు ఎంపీటీసీలకు తెలిపారు. మీటింగ్ జరిగింది. మేము ఇది 2 రోజుల ముందే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. ఈ రోజు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. పలానా రోజు పలానా టైంకి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని అదేవిధంగానే కండక్ట్ చేసినాము. మీటింగ్ స్టార్ట్ అవుతుండగానే కొంతమంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు 15th ఫైనాన్స్ నిధులు అన్నీ ఒక్క ఊరికైనా ఏ ఊరికి ఎంతవరకు జరిగింది, ఏం తీర్మానాలు చేసినారు, మాకు అవన్నీ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి అని ఎండిఓ సార్ గారిని అడగడం జరిగింది. నేను కలగజేసుకొని మీరు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి, మీకు అన్నిటికీ సమాధానం చెప్తామని చెప్తే కూడా ఒక ఆయన పవన్ కుమార్, ఆయన పేరేమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీరెవరు మీరు మాట్లాడడానికి, మిమ్మల్ని అడగలేదు, నేను ఎట్లా ప్రజలతో ఎన్నుకోమన్నానో నువ్వు అంతే, నువ్వేం మాకు చెప్పడానికి అని అన్నాడు ఆ పిల్లోడు. అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నేను మండల అధ్యక్షురాలని, నన్ను ఇక్కడ అధ్యక్షత వహించమని పిలిచినారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నాకు ఆహ్వానం ఉంది అంటే మాకు కూడా ఉంది ఆహ్వానం, నిన్ను అడగలే. మేము సర్వసభ్య సమావేశం 11 గంటలకు నిర్వహించడం జరిగింది. సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి అందరు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిసారి రావడం, వాళ్ళు చెప్పిన కథలు వినిపోవడం, ఇదే విధంగా ఏ సమస్య వచ్చినా ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇక్కడ నడుస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం, ఇవాళ 14th ఫైనాన్స్ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు ఏమయ్యాయి, ఏ ఊర్లో ఖర్చు పెట్టారు, ఏ ఊరికి ఎంతెంత కేటాయించారు, ఎక్కడ ఎవరు తీర్మానం చేశారు, ఎక్కడ అభివృద్ధి అనేది వాళ్ళు మాకు ఇవాళ సమాచారం మేము లిఖితపూర్వకంగా